పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఈవీఎం ధ్వంసానికి సంబంధించి మొత్తం 3 కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో హైకోర్టు ఆదేశాలతో జిల్లా ఎస్పీని కలిశారు. ప్రతిరోజు ఎస్పీ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలతో ఎస్పీ ముందు హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి ఎస్పీ ఆఫీస్కు వచ్చారు. ఎక్కడుంటారో అడ్రస్ పోలీసులకు తెలపడంతో పాటుగా అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు శిరసా వహిస్తారని పిన్నెల్లి తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఈవీఎం ధ్వంసానికి సంబంధించి మొత్తం 3 కేసులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో హైకోర్టు ఆదేశాలతో జిల్లా ఎస్పీని కలిశారు. ప్రతిరోజు ఎస్పీ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలతో ఎస్పీ ముందు హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎక్కడుంటారో అడ్రస్ పోలీసులకు తెలపడంతో పాటుగా అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలను శిరసా వహిస్తారని పిన్నెల్లి తెలిపారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. ఇంకా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తూ ఎలాంటి షరతులు విధించింది, పిన్నెల్లి ఏం చెప్పారు? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే సంబంధించినటువంటి అనేక కేసులు ప్రధానంగా కూడా ఎలక్షన్ రోజులో జరిగింది, ఎలక్షన్ రోజు తర్వాత జరిగినటువంటి ఘటనలు ఏదున్నాయో ఆ ఘటనలో ఆయన ప్రధాన ముద్దాయిగా పేర్కొంటూ కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన క్రమంలో ఆయన మీద ఏదైతే 3 కేసులు అంటే పాల్వాయి గేట్ లో ఈవీఎం ధ్వంసం కాకుండా ఆ తర్వాత జరిగినటువంటి ఘటనలు, అదే పాల్వాయి గేట్ ధ్వంసం చేస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్త మీద దౌర్జన్యం చేసిన పరిస్థితి, ఆ తర్వాత మరో మహిళను దూషించిన పరిస్థితి, ఆ తర్వాత కారంపూడికి సంబంధించి కారంపూడిలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం, అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాహనాన్ని దహనం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ టీడీపీ కార్యకర్త మీద దాడికి చేసిన క్రమంలో అడ్డుకోపోయినటువంటి సిఐ నారాయణ స్వామి మీద హత్యాయత్నం, ఈ మొత్తంగా కూడా 3 కేసులు అయితే నిన్న మొన్నటి రోజు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి అరెస్ట్ చేయకుండా ఉంటారని ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే నిన్నైతే మాత్రం హైకోర్టు అయితే కొంత రిలీఫ్ అనేది ఇచ్చింది. ప్రధానంగా ఆయనని కంటెస్టెంట్ కాబట్టి ఆయన్ని 6వ తేదీ వరకు అరెస్ట్ చేయకూడదు అని ఇచ్చిన పరిస్థితి. దాని తర్వాత మాత్రం కొన్ని బెయిల్ కి కొన్ని కండిషన్స్ అప్లై అయ్యే విధంగా కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా ఎమ్మెల్యే ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడో ఆయన పల్నాడు జిల్లాలోనే ఉండాలి, మాచర్లోకి ఈ నియోజకవర్గంలో మాత్రం ఆయన వెళ్ళకూడదు, మిగతా ప్రాంతంలో ఎక్కడైనా ఉండొచ్చు. ప్రతిరోజు పల్నాడు ఎస్పీ దగ్గర ఆయన అటెండ్ కావాలి, అటెండ్ అయ్యి ఆయన సైన్ చేసి వెళ్ళాలి అని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న నైట్ 12 తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్ళి ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కూడా తన లాయర్తో సహా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఎస్పీని కలిసి అక్కడ సైన్ చేసి వచ్చినట్టుగా తెలిసింది. అదేవిధంగా కూడా ప్రతిరోజు అంటే ఎలక్షన్స్ అయిపోయిన రోజు తర్వాత 5వ తేదీ వరకు మాత్రం ఆయన ఖచ్చితంగా కూడా పల్నాడు ఎస్పీ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఆయన అటెండ్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.